తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. హల్లెలూయా. పోయిన వారం మనం నీతిని సంపాదించుకుంటే నీతి వల్ల కలిగే ప్రయోజనాలు, విశ్వాసమును సంపాదించుకుంటే విశ్వాసము ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం పోయిన వారం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడే భక్తిని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. దేనిని సంపాదించుకోవాలి? భక్తిని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో ఇలా అంటున్నాడు, తిమోతి, నీవు లోకములో ఉన్నటువంటి వాటిని నువ్వు సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు, కానీ నీవు ప్రయాసపడి సంపాదించుకోవాల్సినటువంటి విషయాలు నేను ఎదుటి పెడుతున్నానని చెప్తూ వాటిలో ఒక మాట అంటున్నాడు, భక్తిని నీవు సంపాదించుకో ప్రయాసపడి. హల్లెలూయా. భక్తిని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. భక్తిని సంపాదించుకోవడం అంటే ఏంటండి? డబ్బులు సంపాదించుకోవడం తెలుసు కానీ భక్తిని సంపాదించుకోవడం అంటే ఎలా? భక్తిని మనం ఎక్కడ సంపాదించుకోగలుగుతాం? దేవుని వాక్యములోనే. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అనే ఈ మాటకు ఈ ఎన్ని విషయాలు ఉన్నాయి? అక్కడ 6 విషయాలు ఉన్నాయి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, 6 విషయాలే కదా. ఈ 6 విషయాలకి మూలమై ఉన్నది ఏంది? దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ 6 విషయాలకి ఆధారంగా ఉండేది ఏంది? దేవుని వాక్యమే. వీటిని మనం సంపాదించుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళి జాగ్రత్తగా మన మనస్సును కుదుటి వేసుకొని మన చెవులంతా దేవుని వైపుగా పెట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటామో నీతిని సంపాదించుకోగలుగుతాం, విశ్వాసమును సంపాదించుకోగలుగుతాం. అంత మట్టుకే కాకుండా భక్తిని మనం సంపాదించుకోగలుగుతాం. గడిచిన దినాలు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్తి మనకు చాలదు. దేనికి చాలదు? పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి మనలో ఉన్నటువంటి భక్తి సరిపోదు. ఏమమ్మా వింటున్నారు అందరూ? మనలో ఉన్నటువంటి భక్తి, ఇప్పుడున్నటువంటి భక్తి పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి సరిపోదు. సరిపోద్దా? చాలదు. భూప్రపంచం మీద ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఇదే మాట చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి భక్తి, ఈ భక్తితో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది కుదరని పని. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా తన కుమారుడితో ఇలా అంటున్నాడు, భక్తిని సంపాదించుకో తిమోతి, నీకున్న భక్తి ఇంకా చాలదు. దేవుడు ఈరోజు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఒకసారి మన భక్తిని గురించి మనం ఆలోచన చేసుకుంటే మనకే బాగా తెలుసా తెలియజాను అన్న, మన భక్తి ఎంత పర్సంటేజ్ ఉందో కూడా మనకు బాగా తెలుసు. మనకున్నటువంటి భక్తి 100కి 100% ఉండాలి, 100కి 100% ఉండాలి. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం, రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. 100కి 100% లేకుండా 20%, ఒక 10% ఇంతుంటే పరలోక రాజ్యంలోకి మనము ప్రవేశించలేం. అందుకే మనం ఏం చేయాలంట? భక్తిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సంపాదించుకోవాలి. ఇప్పుడు మన భక్తి ఎంత ఉందో మనకు తెలుసు. ఇందాక అదే కదా చెప్పాను, ఎవరెవరి భక్తి ఎంత ఉందో మనకు తెలుసు. నా భక్తి, నా పర్సంటేజ్ ఎలా ఉందో నాకు తెలుసు. బాగా ఆలోచన చేద్దాం. నీ భక్తి, నా భక్తి ఎంత పర్సంటేజ్లో ఉంది? అసలు ఇగో ఈ బాటిల్లో ఉన్నాయి కదా నీళ్ళు, ఓగతని కనిపిస్తుందా? బాటిల్లో నీళ్ళు కనిపిస్తాయి. ఎంత భక్తి అయినా ఉందా? ఎంత భక్తి అయినా ఉందా మనలో? లేదనే అర్థమవుతుందా? మనం గట్టిగా చెప్పాలంటే మనలో ఉండే భక్తి ఎంత ఉన్నదంటే, పడదలేమ్మా నేను పట్టుకోను అమ్మా, ఇంత ఉంది. ఈ స్టిక్కర్ అని చూసావా? ఆ స్టిక్కర్ కిందకే ఉంది కానీ పైకి లేదు మన భక్తి. నిజం ఒప్పుకుందాం. ఉందా? పైకి ఉందా భక్తి? కిందకు ఉందా?
కిందకే ఉంది. ఇంకా చూడాలంటే కొంతమందిలో చూస్తే ఇంకా అడుగంటిపోయింది లోపల, కొంతమందిలో చూస్తే ఎండిపోయింది భక్తి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, భక్తిని సంపాదించుకోండి. భక్తిని సంపాదించుకుంటా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఒక మాట చదువుకుందాం. మనం భక్తిని సంపాదించుకోవాలి అంటే కొన్ని చోట్లలో కూర్చోకూడదు, కొన్ని చోట్లలో నిలవకూడదు, కొన్ని మాటలు మనము వినకూడదు. దేవుని వాక్యం గుండే ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం భక్తిని సంపాదించుకోవాలంటే ఏమి చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం తీసుకోండి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యంలోనే మనకు కంఠస్థంగా ఉన్నటువంటి వాక్యం, దుష్టుల ఆలోచనల చొప్పులు నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చున్న చోటున, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచనల చొప్పున నడవకూడదు. మనం భక్తిని సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటే దుష్టుల ఆలోచనల చొప్పులు నడవకూడదు. అర్థమవుతుందా? తర్వాత ఏమన్నాడు? పాపుల మార్గంలో నిలవకూడదు. భక్తిని సంపాదించుకోవాలన్న తపన ఆలోచనలో మనం ఉంటే అపహాసులు కూర్చున్న చోటును కూర్చోకూడదు. ఒకేళను 50% భక్తి కలిగి ఉన్నాం అనుకోండి మనం, నీకు అర్థమైందా? ఈ స్టిక్కర్ కిందకే ఉందనుకోండి, భక్తి కొంచెం ఉంది పర్వాలే, 30% ఉందనుకో. ఈ 30% పెట్టుకొని దుష్టుల ఆలోచన చొప్పులుగా నడిచేవనుకో, పాపల మార్గంలో నిలిచేవనుకో, అపహాసులు కూర్చున్న చోట్ల కానీ కూర్చున్నావనుకో, ఆ 30% భక్తి కూడా ఏమైపోద్ది? రేపుకమ్మా ఎండిపోద్ది, ఖాళీ అయిపోద్ది, ఒట్టి డబ్బా అయిపోతాం. ఎస్రాజన్న అలా ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పులు నడవబాకండి, మీకున్న భక్తి కూడా తగ్గిపోద్ది. పాపుల మార్గంలో నిలవబాకండి, మీకున్నటువంటి భక్తి ఎండిపోద్ది. అపహాసులు కూర్చున్న చోట్ల కూర్చోవద్దు, ఖాళీ అయిపోతావు, భక్తే ఉండదు నీలో అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నప్పుడే మనం భక్తిని ఎలా సంపాదించుకోగలుగుతాం? దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు. హల్లెలూయా. మనలో అణగారిపోయినటువంటి భక్తి, మనలో అడుగంటిపోయినటువంటి భక్తి, దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అణగారిపోయినటువంటి భక్తి, అడుగంటిపోయినటువంటి భక్తి అంచులంచులుగా క్రమక్రమంగా దేవుడే పెంచునుగాక. హల్లెలూయా. మెండైన భక్తి దేవుడే మనకు అనుగ్రహించునుగాక. అందుకే పౌలు గారు తన కుమారుడితో అంటున్నాడు, రిక్వెస్ట్గా చెప్తున్నాడు, భక్తిని సంపాదించుకో. ఎక్కడెక్కడ ఉండకూడదంట? దుష్టుల ఆలోచనల చొప్పులు మనం నడవకూడదు. గుర్తుపెట్టుకోండి. పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసులు కూర్చున్న చోట్ల అస్సలే కూర్చోకూడదు. ఎక్కడ ఉండాలా? పరిశుద్ధులు ఉండే స్థలములోనే ఉండాలి. ఇంకో మాట చదువుతారా? యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 26వ వాక్యం చదువుతారా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇప్పటికీ అండి కొంతమంది ప్రజలు ఎలా ఉంటున్నారంటే, మేము యేసయ్య భక్తులవి అని చెప్పుకుంటున్నారు. నిజమేనా ఈ మాట? మనమందరూ ఎవరండి? ఎవరు భక్తులు? నిరీక్షణమ్మ ఎవరు భక్తులవి? మెర్సీ అమ్మ ఎవరు భక్తులవి? యేసయ్య భక్తులవి, యెహోవా భక్తులు మనం. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాం మనం, యేసయ్య భక్తులవి, యేసయ్య భక్తులు అని చెప్పుకుంటున్నాం. కానీ కొంతమంది ఎలా ఉన్నారంట, నోటికి ఏం పెట్టుకోలేదంట, కళ్ళెము పెట్టుకోలేదు, నోరుని అదుపులో పెట్టుకోవటం లేదు. సంఘాల్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కుటుంబాల్లో భర్త మీద భార్య మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సమాజంలో పక్కనున్నటువంటి ప్రజల మీద బంధువుల మీద నోటికొచ్చి మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇలా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి? మేము యెహోవా భక్తులు అని చెప్పుకుంటే అది వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు చెప్పుకుంది వ్యర్థమే. కింద చూడండి, అసలైన భక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. చదువుతారా?
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, కొంచెం మనసు పెట్టి వినండి, నాతో కూడా ఈ మాటలు చెప్తారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రతను నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఆమేన్ గట్టిగా చెప్తారా? దేవుడు చెప్తున్నటువంటి మాట పౌలు గారి ద్వారా ఏమంటున్నారండి? తండ్రి అయిన దేవుని ఎదుట అసలైన భక్తి ఏదో చెప్తున్నాడండి. దిక్కులేని పిల్లలను అనే ఒక పదం తీసుకొచ్చాడు. దిక్కులేని పిల్లలంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? కరుణాకర్ అన్న, దిక్కులేని పిల్లలంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? ఎవరమ్మా? తల్లిదండ్రులు లేని వారిని చూస్తే దిక్కులేని పిల్లలుగా మనకు గుర్తుకొస్తారు. ఇంకా జానవసిలే అన్న, దిక్కులేని పిల్లలు అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు చెప్పు? ఎవరిని చూస్తే అయ్యో వీళ్ళకి ఎవరు దిక్కులేరు అని గుర్తుకొస్తుంది. ఎవరిని చూస్తే ఏంటన్నా? రోడ్ల మీద అక్కడక్కడ ఆ డబ్బాలు చిన్న పిల్లలు ఏరుకుంటా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది మనకు? అయ్యో దిక్కులేని పిల్లలే. మనకు తెలిసింది ఇదే. మనం దేవుని వాక్యం దిక్కులేని పిల్లలు అని చెప్తే మన మైండ్లోకి వచ్చేది ఇదే. దిక్కులేని పిల్లలు అనగానే తల్లిదండ్రులు లేని పిల్లలు, రోడ్డు మీద అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పిల్లలు, బస్ స్టాండ్ల కాడ ఉండే పిల్లలు, ఇదే గుర్తుకొస్తాయి. ఇంకేం గుర్తుకురావు. ఇంకేమన్నా గుర్తుకొస్తాయా? ఇంకంతే, అక్కడ పోయి ఆగిపోతాం. వీళ్ళు కూడా దిక్కులేని పిల్లలే కాదని లేదు, కానీ ఇంకా లోతుగా ఆలోచన చేస్తే దేవుని ఎరగని ప్రజలు దిక్కులేని పిల్లలండి. దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి నమ్ముకోకుండా, నిజమైన దేవుణ్ణి ఎరగకుండా, తెలుసుకోకుండా ఉంటారే వాళ్ళెవరు? దిక్కులేని పిల్లలు. దేవుడు పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో నా పిల్లలు అని ఎవరిని అంటున్నారు? మన వల్లనే. ఎందుకు దిక్కులేని వాళ్ళయ్యా అంటే, వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా, వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేకుండా, వాళ్ళ కుటుంబంలో శాంతి లేకుండా, వాళ్ళకు వచ్చినటువంటి శోధనలు బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి ఇరుకులను బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఆ వైద్యుడి దగ్గరకు బరిగిస్తారు. ఎవరు కదిలేవద్దు నాన్న. ఆ డాక్టర్ దగ్గరకు బరిగిస్తారు. సోది చెప్పేవారి దగ్గరకు బరిగిస్తారు. దిక్కులేక అలమటిస్తూ అలమటిస్తూ పరిగిస్తారండి. దేవుని దగ్గరకు రాకముందు అలాంటి బతుకులే కదా మనవి. అలాంటి బతుకులే కదా. దిక్కులేని వారిలాగా మనం అలమటిస్తున్నప్పుడు, దిక్కులేని వారిలాగా అల్లోమని మనం అల్లాడుతున్నప్పుడు, మనకు దిక్కయింది మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. హల్లెలూయా. దిక్కులేని పిల్లల్ని పరామర్శించండి అని ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? ఇదే అసలైన భక్తి. ఇదే. దిక్కులేని వాళ్ళు ఉంటారండి, పరిగిస్తుంటారు. ఇక్కడికి పరిగెత్తి మనం మందిరానికి వెళ్తూ వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం మందిరానికి వస్తుంటాం, అదే వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పడే పాటు చూస్తుంటాం, వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటాం. నిజంగా మనం భక్తిని సంపాదించుకున్న వ్యక్తులైతే, నిజంగా మనం అసలైన భక్తి చేసే వాళ్ళమైతే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి సువార్త ప్రకటించేవారుగా ఉంటాం. హల్లెలూయా. సువార్తని ప్రకటించేవారుగా ఉంటాం. వెళ్తాం, అమ్మా మీరు ఎన్ని దగ్గరలకు తిరిగినా చివరికి యేసయ్యే మీ దిక్కు అని చెప్పేవారుగా మనం ఉండాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా చెప్పాలి. అక్కడికి వెళ్ళి భయంగా ఉండకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా తిరగండి, యేసయ్యే మన దిక్కు. ఎందుకంటే మీరు పడిన బాధలే మేము పడ్డామమ్మా. వాళ్ళు దిక్కు అనుకున్నాం, వీళ్ళు దిక్కు అనుకున్నాం, మా బంధువులు దిక్కు అనుకున్నాం, కానీ వాళ్ళు ఎవ్వరు దిక్కు కాదమ్మా. మాకు యేసయ్యే దిక్కయ్యాడు. యేసయ్య దిక్కేయడని ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తామో, తండ్రి దృష్టికి ఇదే అసలైన భక్తి. హల్లెలూయా. ఇదే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. అదే కోరుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇలాంటి భక్తిని మనం సంపాదించుకోవాలంటే వాక్యం ద్వారానే ఇలాంటి భక్తిని సంపాదించుకుంటాం. కానీ అపహాసులు కూర్చున్న చోట్ల కూర్చొని సంపాదించుకోవాలంటే కుదరదు. అక్కడ పోయి సంపాదించుకోవాలనుకుంటే ఏం సంపాదించుకుంటాం? అక్కడ కొండేలు,
అబద్ధాలు, ఎవరి కుటుంబాలు ఎలా కోల్చాలో అయ్యే చెప్పుకుంటారు అక్కడ. ఎక్కడ? అపహాసులు కూర్చున్న చోట్ల మనం పోయి కూర్చొని భక్తిని సంపాదించుకోవాలంటే అలాంటి మాటలు మనం సంపాదించుకోలేం. ఎలాంటి మాటలు? దేవునికి సంబంధించినటువంటి మాటలు. వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో మనం నడవకూడదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు మనం పాలు పంపులు పొందకూడదు, వినకూడదు. ఎప్పుడైతే వాటికి దూరంగా ఉంటామో శ్రేష్టమైన భక్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. విధవరాండ్రును వారి ఇబ్బందులు ఏం చేయాలంటే మనం పరామర్శించేవారుగా ఉండాలి. విధవరాండ్రు అంటే ఒంటరి అయిన వారు, ఒంటరిగా ఉన్న వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? పరామర్శిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ, భయపడొద్దమ్మా, మేము ఉన్నాం, మేము మీకు బంధువులవి, మనమందరం ఒక రక్త సంబంధికులు, యేసయ్య రక్తంతో కడగబడ్డాం, భయపడొద్దని వాళ్ళతో మనం పరామర్శిస్తూ వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు మనం సహాయము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి భక్తినే దేవుడు కోరుతున్నాడు. మొన్న చెన్నైకి వెళ్ళాము, జాన్పేటర్ అన్న నేను, జాన్వేస్లీ అన్న వాళ్ళ నాన్నకి కంటి ఆపరేషన్ చేస్తే మేము వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఒక వ్యక్తి దిక్కులేని వ్యక్తిగా బెడ్ మీద పనుకొని గందరగోళంగా అరుస్తున్నాడు. మేము జాన్వేస్లీ జకరయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్టే అరుస్తున్నాడు. ఎట్లా అరుస్తున్నాడు అన్న? కాపాడండి, 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 అయ్యా కాపాడండి అన్నాడు, చేతులు రెండు జోడించి. మేము జకరయ్య కాడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరమే చెవులోకి వెళ్ళిపోతుంది. నేను వింటున్నా, ఊరి 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 ఊరి. మళ్ళీ జకరయ్యతో మాట్లాడి జకరానికి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా అరుచుకుంటున్నాడు. మా జానిపేటర్ అన్న తట్టుకోలేక, బ్రదరా ఇంక జరగదు, బ్రదరా ఇంక జరగదు, మనం పోతారా ఆయన దగ్గర. కానీ వెళ్ళాము అక్కడికి. మా జాన్వేసీలను కూడా ఎంత పోయి వెళ్ళిపోతాం, సరే వెళ్ళిపోయాం. ముగ్గురు వెళ్ళి అతని దగ్గర నిలబడ్డాం. పోయి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దిక్కులేని వాళ్ళని పరామర్శించండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పోయి అక్కడ నిలబడ్డాం. జాన్వేసీలు అన్న నేను జాన్పేటర్ నిలబడింది. వెంటనే ఆడ పోతున్నప్పుడే రెండు చేతులు జోడి, కాపాడండి, కాపాడండి, భయం, మరణ భీతి, మరణం భయం అతనికి. కాపాడండి, కాపాడండి అన్నాడు. పోయి అక్కడ నిలబడి, నీకేం కాలా? ఏం కాలేదా? ఏం కాలేదా? ఆహా, నీకేం కాలా, ధైర్యంగా ఉండు, నువ్వు బాగున్నావు అంటే, బాగున్నానా అన్నాడు. ఇదంతా బాగానే ఉంది. మేమేం చేయాలనుకున్నాం? అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసేద్దాం. దిక్కులేని వారికి దేవుడే కదా దిక్కు, మనల్ని అందుకే కదా దేవుడు పెట్టిందని వెళ్ళి అక్కడ పోయి ప్రార్థన జానిపేటర్ అన్న. మా సార్ అన్నాడు, ఇగో మా సార్ ప్రార్థన చేస్తాడు కానీ, ప్రేయర్ చేస్తాడు కానీ కళ్ళు మూసుకో అన్నాడు అతనితో. ఇటు చూసాడు. అతను చూస్తే ఎలా ఉన్నాడంటే భక్తిలో ఆరి తేలిపి ఉన్నాడు. లోక భక్తిలో సమయాలన్నా లోక భక్తులు ఆరి తేలిపి ఉన్నాడు. ఏది ఎట్ట చేయాలో అతనికి బాగా తెలుసు. అతను విన్నాడు. ఏమని విన్నాడు? మా సార్ ఉన్నాడు, ప్రేయర్ చేస్తాడు, కళ్ళు మూసుకొని లోపల స్టన్ అయిపోయి అలాగే కమ్ముగా అరిసేవుడు కమ్ముగా అయిపోయాడు. చూసి కాసేపు కళ్ళు మూసుకో అన్నాడు జానిపేట అన్న. వద్దు 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 వదిలే వదిలే అన్నాడు. జన్మశిలే అన్న ఆ మాట అన్నాడా? వద్దు, చేపించుకోలేదు కదా ప్రార్థన. వాళ్ళు చేపించుకోకపోయినా మనం చేయాల్సింది ఒకటే ప్రార్థన. హల్లెలూయా. బయటకు వచ్చిన తర్వాత నా మనసులో నేను అనుకున్నాను, తండ్రి దిక్కు లేని వారికి నీవే నాయన దిక్కు, కనికరించు నాయన, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, నేను జ్ఞాపకం చేసుకోను ఆయనని మనసులో అన్నోళ్ళతో కూడా వస్తా అలా ప్రార్థన చేసుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దిక్కు లేని వాళ్ళని మనం ఏం చేయాలి? పరామర్శించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనం చేయాల్సిన వంతు మనం చేయాలంతే. దిక్కులేని వాళ్ళని పరామర్శిస్తే ఇదే అసలైన భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మట్టుకే కాకుండా మన నోటికి ఏం చేయాలంట? కళ్ళెము పెట్టుకోవాలి. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ ఆరాధన చేసి, ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ వాక్యం చదువుకుని వెళ్ళిపోయిన తర్వాత బయటికి పోయి కత్తులు కట్టుకొని రండ్రా అన్నారు అనుకో పక్కన కుటుంబాలతో, దాన్ని అసలు భక్తి అంటారా? అసలు వాళ్ళు చేసేది భక్తి అంటారా? వ్యర్థమైన భక్తి అది. అలా ఉండకూడదు. మన భక్తి దేవునికి సంబంధమైనటువంటి భక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తూ మనం ముందుకి కొనసాగిపోతామో, ఈ భక్తి వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఈ భక్తి మన మరణానికి ఏం తీసుకొచ్చి పెడుతుంది? విలువని తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఊరికినే కదా పౌలు గారు చెప్పింది, కుమారుడు భక్తిని సంపాదించుకో అని ఊరికినే చెప్పలేదు. ఎప్పుడైతే దేవునికి సంబంధించినటువంటి భక్తిని మనం సంపాదించుకుంటామో, దైవ భక్తిని మనం సంపాదించుకుంటామో, ఈ భక్తి మనం మరణించిన తర్వాత మన మరణము విలువ కలిగిందిగా మారుస్తుంది. అంటే దేవుని దృష్టికి విలువ కలిగిందిగా అవుతుంది. కీర్తనల గ్రంథంలో చూడండి, 116వ కీర్తనలో 15వ వాక్యంలో ఇలాగ చెప్పబడి ఉంటుంది. చదువుతారా త్వరగా? వెంటనే త్వరగా ఈ మాట చదువుతారా? 116వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎవరు భక్తులు? మనం యెహోవా భక్తులమే. ఒక పాట వచ్చింది ఈ మధ్యలో. ఏం పాట అది? భయము చెందకు భక్తుడా. తర్వాత నాకు రాదు ఆ పాట, అక్కడ వరకే. తర్వాత ఏందమ్మా? ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. ఎవరా భక్తుడు? యేసయ్య భక్తుడు. హల్లెలూయా. యెహోవా భక్తుడు. అతని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందిగా ఉంటుంది. మనం సంపాదించుకున్నటువంటి భక్తి మనం మరణించిన తర్వాత దేవుని దృష్టికి మన మరణం ఎలాగ కనిపిస్తుందంట? విలువ కలిగిన మరణంగా కనిపించేటట్లు చేసేదేంటి? మనం సంపాదించుకున్నటువంటి భక్తి. ఎక్కడ సంపాదించుకున్నాం? దేవుని సన్నిధిలో ఆ భక్తిని సంపాదించుకున్నాం. కాబట్టి ఆ భక్తి ఏం చేసిందంట? మన మరణమును విలువ కలిగినదిగా మార్చేసింది. పైకి భక్తి గలవారు అని చెప్పుకొని లోపల ఎట్టబడితే అలా ఉండి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎలా పడితే అలా ఉంటే యెహోవా దృష్టికి వాళ్ళ మరణం ఎలా ఉంటుంది? విలువ లేనిదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? విలువ లేనిదిగా ఉంటుంది. మీకు ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. మందిరంలో సమాజంలో ఒక వ్యక్తి, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటా కూడా మందిరంలోకి వచ్చే వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడతా, సేవకుడిని పచ్చి బూతులు మాట్లాడతా, మళ్ళీ తన ఇంటి దగ్గరికి వెళ్ళి తన బంధువులు పక్కింటూ ఉండేవారిని బూతులు మాట్లాడతా, అసలు సంఘంలో సమాధానం లేకుండా చేస్తా, వీళ్ళ మాటలు ఓలు చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టేసి సంఘాన్ని చెల్లా చెదురు చేస్తూ సేవకుడిని ముఖాన్ని అడుగుతూ, ఏడొస్తుందయ్యా మాకు ఛార్జీలా, పెడతా మాక మా అప్పులు నువ్వు తీరుస్తా అని మొహాన్ని అడగతా. ఇలాంటి వ్యక్తులు చనిపోతే యెహోవా దృష్టికి విలువ? చెప్పండి, విలువ ఏమవుతుంది చెప్పండి? విలువే ఉండదు. దేవుడు కూడా గమ్ముకుంటాడు. అంత మట్టుకే కాకుండా సేవకుడు పక్కనటువంటి విశ్వాసులు కూడా ఏమనుకుంటారు? ఏడస్తారా? అయ్యో మంచి భక్తి పరుడిని కోల్పోయావే, భక్తి పరురాల్ని కోల్పోయావని బాధపడతారా? ఏమనుకుంటారు చెప్పండి? మనుషులు ఏమనుకుంటారు? నిజం చెప్పాలి. ఇక్కడ ఏమనుకుంటారు చనిపోతే? నాయన, ఈ మనుషులంతకాలం మా సంఘంలో సమాధానం లేదు, మా పాస్టరయ్య సమాధానం లేడు, పక్కన కుటుంబాలు సమాధానం లేరు. పాస్టరయ్యా, ఈ మనిషి చనిపోయింది, ఏం చేయమంటావా? అప్పుడు పాస్టరయ్య ఫోన్ చేసి, అమ్మా ఆ మనిషికి పెట్టి అవసరమా అంటాడు. మళ్ళీ పెట్టి పెట్టకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంట. ఏం చేస్తాం? సమయాలన్నా పదంబా, పెట్టెత్తుకొని జాని వయసులో నువ్వు పదంబండి పోయా. జాను అన్నా, పెట్టి దించేదానికి దారాలు ఎత్తుకో, ఏం చేస్తావా? మనం ఏం చేయలేము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మా ఊళ్ళకి పెట్టినారే పెట్టా, మా పెట్టలేదే పెట్టా అంటారు. పదంబా. సేవకుడు కూడా ఏడుపు రాదు అలాంటి వాళ్ళు చనిపోతే. వాళ్ళు మరణిస్తే విలువే లేకుండా మరణిస్తారు. యెహోవా భక్తులు మరణిస్తే హల్లెలూయా ఆయన దృష్టికి విలువ కలిగిందని ప్రతి ఒక్కరు ఏడస్తారు మందిరంలో. ప్రతి విశ్వాసి చిన్న బిడ్డ దగ్గర కానించి పెద్దోళ్ళ దగ్గర దాకా సేవకుడు దాకా ఏడొస్తున్నారంటే అతని మరణము విలువ కలిగినది. అతని మరణము విలువ కలిగిందిగా చేసింది తాను సంపాదించుకున్నటువంటి భక్తి. దేవుని బిడ్డలు అలాంటి భక్తిని మనం సంపాదించుకోవాలి. విధవరాలని, దిక్కులేని వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ మన నోటిని అదుపులో పెట్టుకొని స్వచ్ఛమైన మాటలు, ఇతరులకి ప్రయోజనకరమైనటువంటి మాటలు మనం పలుకుతూ ఉంటే
అందరూ మనల్ని ఏం చేస్తారు, మంచి వ్యక్తి అంటారు. ఆ వ్యక్తి చనిపోయినా కూడా నిలవలేరని, అయ్యో చనిపోయి అక్కడే ఆ స్థలంలో చేడి ఏడవడం మొదలు పెడతారు, అయ్యో అయ్యో అని. అలాంటి మరణం మనం పొందేవారుగా ఉండాలి, కానీ విలువ లేని మరణం మనం పొందేవారుగా ఉండకూడదు. చివరగా ఒక మాట చదువుతాం. ఎక్కడ చదువుతారు? కీర్తనలోనే నేను చెప్పిన వాక్యాన్ని తీసుకోండి. 149వ కీర్తన. యెహోవా యందు భక్తి కలిగి ప్రతి ఆదివారం వస్తూ మనలో ఉన్నటువంటి భక్తిని పెంచుకుంటున్నటువంటి వారికి కలిగేటువంటి ప్రయోజనాలు తీసుకున్నారా? 149వ కీర్తన ఎక్కడ చదువుతారు? 9వ వచనం చదువుతారా? 9వ వచనం, 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. ఆయన భక్తులందరికీ ఘనత ఏదంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యమేనండి. భక్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఏముంటుంది యేసురాజన్న? భక్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఏముంటుంది? 2 అంచులు గల ఖడ్గం. అంటే ఏంటది? దేవుని వాక్యం. ఇదొక ప్రయోజనం. రెండవ ప్రయోజనం. మొదటి ప్రయోజనం ఏం చెప్పాను? అతను మరణిస్తే తనలో ఉన్నటువంటి భక్తి తన మరణాన్ని ఎలా చేస్తుంది? విలువ కలిగినదిగా చేస్తుంది దేవుని దృష్టికి. హల్లెలూయా. ఈ 2 విషయాలు మన జీవితంలో మనం సంపాదించుకుంటే, మనం కలిగి ఉంటే మనం ధన్యులమే.